గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునే సూపర్ 6 పథకాలు గురించి మాట్లాడుకుందాం. అలాగే జగన్ గారు 3 days బ్యాక్ ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ చేయరు. సూపర్ 6 పథకాల్లో 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృద్ధి, అలాగే స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యానికి జగన్ గారు ఒకరికి ఇస్తారంటే ప్రతి విద్యార్థిగా అన్నారు. అంటే ఇంట్లో ఇద్దరు ఉంటాయి, ఇద్దరికి 15,000 రూపాయలు వస్తాయి. అదే ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 15,000, 15,000 కాదు 1,500. అలాగే ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువత సంక్షేమం, మెగా డిఎస్సి ఫస్ట్ గుండా సంతకం పెడతాన్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లనే మౌలిక సదుపాయాలు కల్పన, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి, అలాగే ప్రజా రాజధాని అమరావతిగా పునర్నిర్మాణం, అలాగే రాయలసీమ అభివృద్ధి, అలాగే పారిశ్రామికీకరణ పెట్టుబడులు, అలాగే పంచాయతీరాజ్ డిక్లరేషన్, అలాగే పర్యాటకం, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమం, అట్లనే జర్నలిస్టులకు, అలాగే న్యాయవాదులకు, అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధ్యతలకు అందేలాగా చర్యలు తీసుకుంటాం. అలాగే కాపు సంక్షేమం, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అదనంగా కాపులకి 15,000 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉన్నారు. అలాగే ఎస్సీ సంక్షేమం, జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తాం. అలాగే ఎస్సీ/ఎస్టీలకి 50 ఏళ్ళు పెన్షన్ మంజూరు చేస్తాం. అలాగే ఎస్సీ/ఎస్టీలని కాదు, మైనార్టీలకి, బీసీలకి కూడా, ఎస్సీ/ఎస్టీ బీసీలకి మైనార్టీలకి కూడా 50,000 దాటితే పెన్షన్ ఇచ్చేలాగా అమలు చేస్తారంట. అలాగే ప్రస్తుతం రద్దు చేసిన ఎస్సీ/ఎస్టీ సంక్షేమ పథకం పునరుద్ధరణ మళ్ళీ ఏర్పాటు చేస్తారంట. అలాగే సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అలాగే అర్చన్న తదితరులు హత్యల కారణమైన కోర్టులో శిక్ష పడేలాగా చూస్తూ ఉన్నారు. ఆర్యవారి సంఘం సంక్షేమం ఏర్పాటు చేస్తున్నారు. ముస్లిం మైనారిటీలకి సంక్షేమం, అలాగే క్షత్రియ సంక్షేమం, అలాగే అగ్రవర్ణాలకు పేదలకు సంక్షేమం, అలాగే క్రిస్టియన్ సంక్షేమం, అలాగే వ్యవసాయం, అలాగే సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు, అంటే 3,000 నుంచి 4,000 పెంపు, పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తున్నారు. అదే దివ్యాంగులకు 6,000 చేస్తున్నారు. ఇప్పుడు దివ్యాంగులకు 6,000, 3,000 ఉంది, డబల్ చేస్తున్నారు. అలాగే జగన్ గారు పెన్షన్కి వచ్చేటప్పుడు 3,500 చేస్తున్నారు. పేదలందరికీ నాణ్యమైన ఇల్లు, వ్యవసాయం, 9 గంటల నాణ్యమైన విద్యుత్, అలాగే సోలార్ ప్లాంట్లు, అలాగే ధరల నిధి ఏర్పాటు, అట్లనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసే అన్ని సంక్షేమ పథకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఉన్నారు. ఇది 3 days బ్యాక్ జగన్ గారు పెట్టారు కదా. సాగునీటి రంగం, అలాగే పెట్రోల్, డీజిల్ దేశంలో అన్ని ఎక్కువగా రేట్లు ఏపీలో ఉన్నాయి, అవి తగ్గిస్తామని చెప్పారు. అదే మద్యం దళం నియంత్రణ, విషపూరితమైన మద్యాన్ని బ్రాండ్లు రద్దు చేస్తాం. అలాగే సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అలాగే కార్మికులు, అలాగే ఫీజు రిమెంబర్మెంట్, అలాగే ఇసుక విధానం, ఇసుక అలా చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇచ్చేవారు, అదే విధానాన్ని ఇప్పుడు మళ్ళీ చేస్తా అన్నారు. విద్య అండ్ చంద్రన్ బీమా పథకం, మరణిస్తే చంద్రన్ మామూలు మరణం అవుతే 5 లక్షలు, అదే ప్రమాదం జరిగి కానీ చనిపోతే 10 లక్షలు ఇస్తా అన్నారు. వైద్యం, ఆరోగ్యం, అట్లానే విద్యుత్ ఛార్జీలు నియంత్రణ, అలాగే సమగ్ర అభివృద్ధి, అంత చెత్త పన్ను రద్దు చేస్తూ ఉన్నారు. అట్లానే బీసీ డిక్లరేషన్, అంటే బీసీలకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత 4,000 పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అలాగే బీసీలు రక్షణ కోసం ప్రత్యేక చట్టం, అలాగే బీసీ సప్లైల ద్వారా 5 ఏళ్ళు 1,50,000 కోట్లు చేస్తున్నారు. అట్లాగే రజిక దోబిఘాట్ల నిర్మాణాలు, అలాగే ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీలు రాయితీ, అదే మత్స్యకారులకి, బీసీలకి రాజకీయ ప్రాధాన్యత 34% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. అట్లనే మహిళా సంక్షేమం, అదే శాశ్వత కుల ధ్రువపత్రాలు అందజేస్తూ ఉన్నారు. అలాగే యాదవ, కురుబ, చేనేత వృత్తులని జిఎస్టీలో తీసేస్తూ ఉన్నారు. అంటే రేమంబెస్ ఇస్తూ ఉన్నారు, తీసేస్తా ఉన్నది రేమంబెస్ అంటే తగ్గిస్తారేమో. నాయ బ్రాహ్మణులకి దేవాలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం ఇస్తా ఉన్నారు. గీత కార్మికులు మద్యం షాపులో 10% ఇస్తా ఉన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్స్కి గత 5 ఏళ్ళలో పాలకులు
వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారు. అలాగే ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకి తీవ్ర ఇబ్బందులు అయినాయి. అట్లాగే ఉద్యోగులు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం, అంటే పిఆర్సీ ఇస్తాం లేదు, మెరుగైన పిఆర్సీ అమలు చేస్తా ఉన్నారు. 1వ తారీఖు జీతాలు ఇచ్చేలాగా చేస్తున్నారు. గుడ్డూరు కుర్రాళ్ళకి కార్యవల్లో 15% రిజర్వేషను, అలాగే రాయల్టీ, నర్సరీ ఛార్జెస్లు మినహాయింపు, అలాగే పాడి రైతులు పశువులు కొనుగోలు, దానం, మందుల కొనుగోలుపై సబ్సిడీలు. అది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో. ఈ ఎక్స్ట్రా ఏమున్నాయంటే మహిళలు ఉచిత బస్సు అన్న, గ్యాస్ సిలిండర్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. జగన్ గారి స్కీమ్ లాస్ట్ టైం ఎట్లా ఉందో దాని మీద పెన్షన్ 500 పెంచారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి 4000 పెంచారు. అలాగే దివ్యాంగులకి 6000 పెంచారు చంద్రబాబు నాయుడు గారు. పాత 3000 ఉంది.